మీరు కర్పూరంతో ఏం చేయాలో తెలుసా? ప్రతిరోజు కూడా రాత్రిపూట ఒక వెండి పాత్రలో కానీ రాగి పాత్రలో కానీ కర్పూరం బిళ్ళలు వేసి ఆ కర్పూరం బిళ్ళలతో పాటు 2 లవంగాలు కూడా వేయండి. వేసి ఆ కర్పూరం బిళ్ళలు వెలిగించండి. ఇల్లు మొత్తం కూడా దాన్ని చూపించండి. అలా చేస్తే తొందరలోనే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే వాటి నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే కర్పూరానికి ఉన్న శక్తి ఏంటంటే, మనకి పనులు పూర్తి కావట్లేదు, ఏదో ఒక విధంగా పనుల్లో ఆలస్యం అవుతోంది, పనులన్నీ తొందరగా పూర్తి కావాలని భావించే వాళ్ళు మనకి బయట కర్పూర నూనె అని దొరుకుతుంది. మీరు చక్కగా బయట కర్పూర నూనె తెచ్చుకొని రోజు స్నానం చేసేటప్పుడు 2 చుక్కల ఆ కర్పూర నూనె నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. మీకు ఎంత కష్టమైన పనైనా సరే ఆ పని తొందరగా పూర్తి చేసుకోవటానికి కర్పూర నూనె చుక్కలు నీళ్ళలో వేసుకొని చేసే స్నానం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదండి, కర్పూరానికి ఇంకో శక్తి కూడా ఉంది.